నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. ప్రతిజ్ఞలు చేయడం మనం చూస్తుంటాం కదా, రకరకాల ప్రతిజ్ఞలు ఉంటాయి. కొంతమంది దేవుడి మీద ప్రతిజ్ఞ చేస్తున్నాను, నేను అవినీతికి పాల్పడలేదు, ధైర్యం ఉంటే నువ్వు కూడా రా అని రాజకీయ నాయకులు ఒకళ్ళొకళ్ళకి సవాళ్ళు విసురుకుంటుంటారు. మన దగ్గర హైదరాబాద్లో కూడా సాక్షిగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అని కూడా చాలా మంది బీజేపీ నాయకులు మాట్లాడారు. రకరకాల ప్రతిజ్ఞలు, ఇంకొక రకమైన ప్రతిజ్ఞలు కూడా ఉంటాయి. అందరూ తెలంగాణ ఉద్యమం అప్పుడు, స్వతంత్రం అప్పుడు, నక్సల్బరీ ఉద్యమాల కాలంలో కూడా ప్రతిజ్ఞలు చేస్తారు. అందరూ నిలబడి మేము ఫలానా వాటికి కట్టుబడి ఉంటాం, వాటిని ధిక్కరించాం, వాటికి వ్యతిరేకంగా పోము అని ఆ విధమైన ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నేను చెప్తున్న ప్రతిజ్ఞ సంచలనం కలిగించిన ప్రతిజ్ఞ, మామూలుది కాదు. ఈ విజువల్స్ భారతదేశంలో కొంతమేరకు వైరల్ అయినాయి. ఆ విజువల్ చూస్తే మీరు కూడా అది వింటే ఆ ప్రతిజ్ఞ, అరే ఇట్లా కూడా ఉంటారా మనుషులు అనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్లో షాజహాన్పూర్ అనే మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. షాజహాన్పూర్ అనే చిన్న టౌన్, అది మున్సిపల్ కార్పొరేషన్. ఆ కార్పొరేషన్లో ఉన్న కౌన్సిలర్లు అందరూ 60 మంది కౌన్సిలర్, అనేక అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, ఇంకా చిన్న చిన్న పార్టీలు చాలా మంది ఉన్నారు. అన్ని పార్టీలు ఉన్నాయి. అందరూ 60 మంది కౌన్సిలర్లు కలిసి కట్టుగా చేసిన ఒక ప్రతిజ్ఞ. చాలా గొప్ప విషయం. 60 మంది పార్టీలకు అతీతంగా కలిసి ఐకమత్యంగా ప్రతిజ్ఞ చేయడం అంటే ఎంత అభివృద్ధి కార్యక్రమాల కోసం చేసి ఉంటారు. షాజహాన్పూర్ పట్టణాన్ని ఎంత అభివృద్ధి పరచడానికి ప్రతిజ్ఞ చేసి ఉంటారు అని అనుకుంటున్నారు కదా. కాదు, వాళ్ళు ఏం ప్రతిజ్ఞ చేశారంటే, ప్రతిజ్ఞ వినండి ఒకసారి, నేను కూడా చెప్తాను. जो भी निगम की आमदनी होगी वो 60 में बटेने की बराबर से बटेगी। और हम जितने लोग हैं, हमारे जो ग्रुप के लोग हैं, और इन पे अगर जो किसी पे आँच आती है तो सब इकट्ठे होंगे हमेशा नाम आप दे सकते हो, लेकिन जो बच्चा नहीं करेगा वो भी अम्मा चढ़ेगा। इस रस्म का पालन भी करना चाहिए, ప్రతిజ్ఞ కూడా గంగాజలం, పవిత్ర గంగాజలం అని వాళ్ళే చెప్తారు. పవిత్ర గంగాజలం అందరి చేతుల్లో పోసి ఆ గంగాజలాన్ని చేతుల్లో పట్టుకొని ప్రతిజ్ఞ చేశారు. మరి అంటే దేవుని సాక్షిగా, గంగ సాక్షిగా ప్రతిజ్ఞ ఒకళ్ళు చదువుతుంటే, గంగాజలం పట్టుకొని ప్రమాణ పాఠాన్ని ఒకళ్ళు చదువుతుంటే మిగతా కౌన్సిలర్లందరూ తిరిగి వాటిని చదివారు. మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా వచ్చే ఎలాంటి అక్రమ సంపాదన లేదా కమిషన్ల డబ్బునైనా 60 మంది కౌన్సిలర్లము సమానంగా పంచుకుంటాము. ఇది వాళ్ళ ప్రతిజ్ఞలో ఫస్ట్ పాయింట్. అంటే ఆ మున్సిపల్ కార్పొరేషన్లో వచ్చిన లంచాలు, అవినీతి డబ్బు, ఈ అన్నిటినీ కలిపి 60 మందిని సమానంగా పంచుకుంటాము. ఇది వాళ్ళు చేసిన ప్రతిజ్ఞ ఫస్ట్ పాయింట్. ఈ అక్రమ సంపాదన వ్యవహారంలో ఈ గ్రూపులోని 60 మందిలోని ఏ ఒక్క సభ్యుడికి చట్టపరమైన, పరిపాలనాపరమైన సమస్య వస్తే, ఆపద వస్తే మిగిలిన వారందరము అతనికి అండగా నిలబడతాము. ప్రతిజ్ఞలో రెండో పాయింట్. అంటే ఈ అక్రమ సంపాదన నుంచి పంచుకుంటారు కదా. ఈ అక్రమ సంపాదన చేయడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయి, కోర్టుల సమస్యలు కావచ్చు, చట్టపరమైన, పరిపాలనాపరమైన సమస్యలు వస్తే ఒకరికి వస్తే మిగతా 59 మందికి కూడా అతనికి అండగా నిలబడతారు. ఇది ప్రతిజ్ఞలో రెండవ పాయింట్. ఇక మూడవ పాయింట్, ఈ ప్రమాణాన్ని ఉల్లంఘించి ఈ గ్రూపులకు ద్రోహం చేసిన వారికి పాపం చుట్టుకుంటుంది అని బూతులు తిట్టారు. చాలా బూతులు, హిందీలో మనం మాట్లాడలేము. ఇక్కడ అన్ని బూతులు తిట్టుకుంటూ ఒకళ్ళు కాదు, అప్పుడు ప్రమాణం చేసింది ఒకళ్ళు అయితే అందరూ బూతులు తిట్టడం మొదలుపెట్టారు. శాపనార్థాలు పెట్టారు. ఎవరి గ్రూపుకు ద్రోహం చేస్తే వాళ్ళు ఇట్లా చచ్చిపోతారు, వాళ్ళ ఇంట్లో పీనికెళ్ళా, వాళ్ళు ఇట్లా ఉంటాయి కదా తిట్లని, అట్లా శాపనార్థాలు పెట్టారు. ఈ 3 పాయింట్లతో వాళ్ళు అద్భుతమైన ప్రతిజ్ఞ చేశారు, గంగాజలం సాక్షిగా. ఇట్లా కూడా అవినీతిలో కూడా నీతి ఉంటుందా అనే ఆశ్చర్యం చాలా మందికి కలుగుతుంది. అందరూ సమానంగా పంచుకోవాలి, ఒక్క పైసా అటు ఇటు ఉండొద్దు, అందరు సహకరించుకోవాలి. ఎవరు ద్రోహం చేస్తే పాపం తగిలిపోతారు. ఇటువంటి ప్రతిజ్ఞ, ఇంత నీతివంతమైన ప్రతిజ్ఞ, అవినీతిలో కూడా నిజాయితీ, నీతి ఇంత అద్భుతంగా ఉంది అక్కడ
ఉత్తరప్రదేశ్లో పరిపాలన. దాని మీద రాజకీయంగా ఇది బయటికి రాగానే చాలా ఆరోపణలు వచ్చాయి. బీజేపీ, ఎస్పీ కాంగ్రెస్ సీరియస్ ఆరోపణలు చేశాయి బీజేపీ ప్రభుత్వం మీద, చర్యలు తీసుకోవాలన్నాయి, అడిగాయి. అవినీతిని కూడా అత్యంత నిజాయితీగా సమానంగా పంచుకుంటామని గంగాజలం సాక్షిగా ప్రమాణం చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్, ఎస్పీ రెండు విమర్శించాయి. దీని తర్వాత ఆ షాజహాన్పూర్ మున్సిపల్ కమిషనర్ సౌమ్య గురురాణి ఆమె స్పందించారు. ఏమంటదంటే, ఈ వీడియో ఇప్పటిది కాదు, 2025 నవంబర్ది, ఇప్పటిది కాకపోవచ్చు, సంవత్సరం కూడా కాలేదు ఇంకా వీడియో తీసి, 2025 నవంబర్ది. బయట మున్సిపల్ కౌన్సిల్ లోపల కూడా కాదు, బయట రికార్డ్ చేశారు దీన్ని అనే విషయం అప్పుడు చెప్పిందాను. అంతకుముందు కూడా తెలుసు అనుకుంటా ఆమెకు మరి ఈ విషయం, అర్థమవుతుంది కదా. కానీ అది నిజం. వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతి ద్వారా వచ్చే సొమ్మును సమానంగా పంచుకుంటామని ప్రమాణం చేయడం గంగాజలం సాక్షిగా, అది నిజం. ఆమె కూడా ఒక రకంగా అది నిజమని ఒప్పుకుంది. అది ఇప్పటిది కాదు, పాతది అని. పాతది, చాలా పాతది కూడా, సంవత్సరం కూడా కాలేదు, నవంబర్ 25. అయితే వీడియోలో ఉన్నది మున్సిపల్ కౌన్సిలర్, 60 మంది మున్సిపల్ కౌన్సిలర్లే అనేది తేలింది. ఈ వ్యవహారం మీద సమగ్ర విచారణ జరిపి కౌన్సిలర్లు అందరి మీద చర్యలు తీసుకోవాలని జిల్లా మెజిస్ట్రేట్, మనం కలెక్టర్ అంటాం కదా, అట్లా జిల్లా మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. ఇదంతా జరిగిన తర్వాత ఇంత నీతిగా, ఇంత నిజాయితీగా అందరం సమానంగా పంచుకుంటామనే వాళ్ళ మీద విచారణ ఏంటి అనేది కొందరు బీజేపీ నాయకులు లోపల గొనుక్కుంటున్నారు. ఇంత నిజాయితీగా ఉన్న వాళ్ళ మీద కూడా విచారణ జరుపుతారా అని కౌన్సిలర్లు కూడా చాలా గొనుక్కుంటున్నారు. మేము చాలా న్యాయంగా నిజాయితీగా వచ్చిన సొమ్మును ఒక్కళ్ళ మీద దొబ్బేయకుండా అందరం సమానంగా పంచుకుంటాం. అట్లాంటి వాళ్ళను సత్కరించాల్సింది పోయి విచారణ జరుపుతారా? ఈ బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ వాళ్ళు ఈ విధంగా మా మీద దాడి చేస్తారని వాళ్ళ కోపంగా కూడా ఉన్నారు కౌన్సిలర్లు. కొంతమంది బీజేపీ అగ్రనాయకులకు కూడా ఇది అన్యాయమైన పని, మేజిస్ట్రేట్ అదే కలెక్టర్ ఇంత పని చేస్తాడా అని కోపంగా కూడా ఉంది. కానీ ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొద్ది నెటిజన్లు మాత్రం వీళ్ళ నిజాయితీని చూసి చాలా మెచ్చుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.